హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ సంఘం, తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికయ్యారు గిరి శ్రీనివాసరెడ్డి గారు. వారితోని ఎందుకంటే దీనికి స్పెషల్ ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు. తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎలక్షన్స్ లేకుండానే జరిగింది. మొట్టమొదటిసారి ఎలక్షన్స్లో ఎలక్టెడ్ కాబడ్డ అధ్యక్షుడు గిరి శ్రీనివాసరెడ్డి గారు. వారిని అడిగి అసలు ఈ సంఘం ఏంది, ఈ సంఘం యొక్క ఉద్దేశాలు ఏంటి, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి కోఆపరేషన్ ఎట్లుంది అనే అనేక అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితోని మాట్లాడదాం. గిరి శ్రీనివాసరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ సచివాలయంలో ఎన్నికలు జరిగినాయి. మొట్టమొదటి అధ్యక్షుడు ఎన్నికల ద్వారా. అంతకుముందు ఎన్నికలు పేరు రాసుకున్నాం. ఏంటి అసలు తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అంటే సంఘం అంటే ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎట్లా అంటే ఓటు ఎట్లా వస్తుంది దాంట్లో? అంటే మొట్టమొదట ఈ తెలంగాణ సచివాలయం అనే దానికంటే ముందు మనకు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉంది. విభజన తర్వాత తెలంగాణ సచివాలయం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉన్నప్పుడు దానికి సచివాలయ సంఘానికి ఏదైతే ఉండేదో దాన్ని అప్సా అనేవాళ్ళం. ఏపీఎస్సి. ఓకే. ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్కు దాంట్లో మా ఎంప్లాయీస్ క్లాస్ 3 అండ్ అబోవ్. క్లాస్ 3 అండ్ అబోవ్ ఎంప్లాయీస్ అంటే క్లాస్ 4 అంటే మన అటెండర్స్, జమ్మదారులు, వాళ్ళు క్లాస్ 4 కింద వస్తారు. వాళ్ళ అబోవ్ ఉద్యోగస్తులు అప్ టు అడిషనల్ సెక్రటరీ. నాన్ క్యాడర్ ఎంప్లాయీస్ అంతా దీంట్లో నాన్ క్యాడర్ అడిషనల్ సెక్రటరీ వరకు, అడిషనల్ సెక్రటరీ వరకు దీంట్లో సభ్యులు ఉంటారు. సో అప్పుడు ఉన్నప్పుడు 2500, 2600 అట్లా ఉండేది. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత మనకు సుమారుగా సచివాలయమే కాకుండా అసెంబ్లీ, రాజ్భవన్ అంటే గవర్నర్ ఆఫీసు, గవర్నర్ సెక్రటేరియట్, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్న ఉద్యోగులు కూడా మా సచివాలయ సంఘంలో సభ్యులే. అంటే ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవన్ మొత్తం కలుపుకుంటే ఒక సంఘం. ఓకే. సో దాంట్లో అప్పుడు కూడా సెక్రటేరియట్, రాజ్భవన్, అసెంబ్లీ ఉండేది. తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్. అంతకుముందు ఏపీఎస్సీ ఏదైతే అప్సా ఉందో దానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్స్ జరిగేవి. ఆ 3 సంవత్సరాలకు జరిగే బైలాస్ను కాదని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక అన్యాయంగా, అక్రమంగా ఓ సంఘము ప్రభుత్వం అండదండలతోని అన్డెమోక్రటిక్ గా అసోసియేషన్ నడిపి చివరికి ఏమైందని అంటే 10 సంవత్సరాల పాటు ఉద్యోగులకు ఒక రాజకీయ హక్కు ఏదంటామో ఓటు హక్కు, రాజకీయ హక్కు, పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా సంఘం నడిచింది. దాంతో తెలంగాణ ఉద్యోగులు చాలా నష్టపోయారు. సెక్రటేరియట్ అసోసియేషన్ అనేది ఇట్స్ ఎ రోల్ మోడల్ ఫర్ ఆల్ అసోసియేషన్స్. ఒక సెక్రటేరియట్ అసోసియేషన్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి మొత్తం రాష్ట్రంలో. ఓకే. మిగతా ఏ అసోసియేషన్కు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవు. వాళ్ళకు వాళ్ళ మండల్ బాడీసు, వాళ్ళ యూనిట్ బాడీసు, వాళ్ళకు జిల్లా బాడీసు, తర్వాత స్టేట్ బాడీస్ ఉంటాయి. సో వాళ్ళు మండల్ బాడీస్ అందరు కలుపుకొని ఓ జిల్లా బాడీని, జిల్లా బాడీలు అందరు కలుపుకొని స్టేట్ బాడీని ఎన్నుకుంటారు. సో దీంట్లో ఎక్కడ మొత్తం ఉద్యోగులు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. వేరైజ్ ఇన్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ డైరెక్ట్లీ ఓట్ విత్ బ్యాలెట్. ఓకే. సో ఈ సిస్టమ్ ఉండింది. ఓకే. ఆ సిస్టమ్ కాదని ఒకటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకొచ్చుకొని జిల్లాల్లో ఎట్లయితే ఇప్పుడు వేరే బాడీస్ ఎట్లయితే టీజీఓ, టీఎన్జిఓ, మిగతా బాడీస్ ఎట్లయితే ఉన్నాయో ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఆ రకమైన ఎలక్షన్స్ తీసుకొచ్చి 10-11 ఏళ్ళ పాటు ఒక ఆధిపత్యం, ఒక అన్డెమోక్రటిక్ వ్యవస్థ నడిచింది. ఓకే. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ మేము ప్రభుత్వం మారిన తర్వాత నేను, మా మిత్రులు చాలా మంది అందరము ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చి ఎందుకు ఇటువంటి వ్యవస్థలో మేము పనిచేయాలి. నేను అప్పుడు ఈ 10 సంవత్సరాలలో కూడా నేను గత 7-8 సంవత్సరాల నుంచి టీఎన్జిఓ అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా, సెక్రటేరియట్ యూనిట్కు ప్రెసిడెంట్గా పనిచేసిన ఆ అనుభవంతో ప్లస్ అప్పుడు కూడా నేను అప్పుడున్న వ్యవస్థకు వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రశ్నిస్తూ వచ్చిన
కొన్ని సందర్భాల్లో ఆ ప్రశ్నలు ఎట్లయినాయి అంటే ఏదో మనం అంటాం కదా ఎడార్లలో అరిచినట్టు ఎవరికి వినబడినప్పుడు. సో ఆ స్థాయిలో నడిచింది. తర్వాత మనకు ప్రభుత్వం మారిన తర్వాత మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాము. ఉద్యమం చేయడం వల్ల ప్రభుత్వం కూడా సహకరించింది. మేము ప్రభుత్వం సహకరించినప్పటికీ మేమేం చెప్పినామంటే వ్యక్తులు మారితే ఇది సమస్య పోదు. వ్యక్తులు ఏదైతే తప్పులు చేస్తారు, వ్యక్తులు అంటే జనరల్గా తప్పులు చేస్తారు ఎందుకంటే మానవ సహజంగా. బట్ వ్యవస్థ కరెక్ట్గా ఉందనుకోండి, వ్యక్తుల తప్పులను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. అటువంటి వ్యవస్థను తీసుకురావాలి అనేది మా కొట్లాట. ఆ కొట్లాటలు ఇప్పుడు సఫలీకృతం. ఓకే, అయితే మీరు ఏదైతే 10 years నుంచి ఒక ఆధిపత్యం గవర్నమెంట్ అడ్డం పెట్టుకున్న అన్డెమోక్రటిక్గా వితౌట్ ఎలక్షను ఏ బాడీ అయితే నడిచిందో దానిపైన ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి. హౌసింగ్ సొసైటీ విషయం కానీ ఇది కానీ ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్టు తొక్కి పెడతారని ఒక విమర్శ ఉంది. మీరు కొత్తగా ఎన్నికయ్యారు, మీరు ఏం చేస్తారు ఎంప్లాయీస్ పక్షాన? ఆ విజిలెన్స్ రిపోర్ట్ బయటికి తీయడం కానీ జరిగిన అవినీతి అక్రమాలు కానీ ఆరోపణలు కానీ తీసే అవకాశం ఉంది? మీ నోటీసులు ఏముంది అసలు? తప్పకుండా మేము ఒకటి ప్రభుత్వం మారినాక వ్యవస్థలు మారుతాయని మేము చెప్పినాము. వ్యవస్థలు మారిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే అసోసియేషన్ అనేది ఒకటి ఎలక్టెడ్ అసోసియేషన్ వచ్చిందో అట్లే అప్పుడు తప్పులు ఏవైతే జరిగినాయో వాటిని తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ సరిదిద్దే క్రమంలో ఇంకెవరైనా తప్పులు చేస్తే, వ్యక్తులు తప్పులు చేస్తే వాళ్ళు దానికి బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయాలని అనుకోని ఇక్కడ మన ఇష్యూ కాదు. హౌసింగ్ సొసైటీ నడిచింది. హౌసింగ్ సొసైటీ నడిచినప్పుడు దాని నామ్స్ ప్రకారం అది నడవాలి, దాని పద్ధతి ప్రకారం అది నడవాలి. ఒకవేళ అది నడవకపోతే, పద్ధతి ప్రకారం నడవకపోతే మరి ప్రభుత్వం లేదా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, విజిలెన్స్ వ్యవస్థ ఉన్నది, ఇవన్నీ తన పని తను చేసుకుపోవాలి. సో ఎక్కడైతే మీరు అంటున్నారో తొక్కిపెట్టిన ఫైళ్ళు ఉన్నాయో, నాకు తెలిసినంత వరకు తొక్కిపెట్టిన ఫైల్స్ ఏవి అవి అట్లే తొక్కిపెట్టబడి ఉంటాయని నేను అనుకోను, బయటకు వస్తాయి. అదే దాంట్లో మీ పాత్ర ఏంది బయట తీయటంలో? ఎందుకంటే మిమ్మల్ని ఒక ఆశయంతో ఎన్నుకొని ఉంటారు. తప్పకుండా మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ యాక్చువల్గా హౌసింగ్ సొసైటీ అనేది దానికి ఒక మెంబర్షిప్, దానికి ఒక బైలాసు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ మెంబర్షిప్ బైలాస్ ఏవైతే దాని ప్రకారం నడవాలనో అవి కూడా తప్పులు జరిగినాయి. ఆ తప్పులు జరిగినాయి కాబట్టి అవి తప్పులు జరిగినాయి. అసోసియేషన్లో తప్పులు జరిగినాయి, దీన్ని అడ్డు పెట్టుకొని అది తప్పు జరిగింది, దాన్ని అడ్డు పెట్టుకొని ఇది తప్పు జరిగింది. సో కాబట్టి మనం ఏమంటున్నాం అంటే మేము ప్రభుత్వానికి డెఫినెట్గా అన్ని విషయాలు దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు బయటికే రావట్లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త కమిటీ వచ్చింది. మీరు వ్యవస్థ అదే చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇంత దీని గురించి ఎలక్షన్స్ ద్వారా రావాలని కొట్లాడినా అంటే, నేను తప్పు చేస్తే రేపు పొద్దున 3 సంవత్సరాల తర్వాత నన్ను దించే పవర్ మా ఎంప్లాయీస్కి ఉంటుంది. అటువంటి పవర్ ఉన్న ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ రావాలి, ఎంప్లాయీస్కి పవర్ ఉన్న అసోసియేషన్ రావాలి. అసోసియేషన్ అడ్డు పెట్టుకొని మనం అడ్డదిడ్డంగా పనులు చేసే అసోసియేషన్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. మీరు అన్నట్టు ఎస్, ఐఎమ్ డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, డెఫినెట్లీ ఐ విల్ డూ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఓకే, ఇంకోటి ప్రధానంగా అసలు సెక్రటరియట్ ఎంప్లాయీస్లో 2012 నుంచి ప్రమోషన్స్ లేవు అనేది ఒకటి ఉంది పెద్ద ఎత్తున, ఏఎస్ఓల నుంచి అంటే బ్యాచెస్. దానిపైన ఏమైనా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తారా మీరు? చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉంది? మొత్తంగా ఏం ప్రమోషన్స్ రాలేదనేది అది అవాస్తవము, అంతా కాదు. ప్రమోషన్స్ వచ్చినాయి బట్ అక్కడక్కడ మాకు కొంత అన్యాయం జరిగింది. అదే అన్యాయం. ఎప్పుడు అన్యాయం జరిగిందంటే మాకు బైఫర్కేషన్లోనే అన్యాయం జరిగింది. తెలంగాణ ఆంధ్ర విడిపోతున్న క్రమంలో అప్పుడు ఏం చేశారంటే 42-58 నిష్పత్తి, జనాభా నిష్పత్తి ఏదైతుందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం పంచారు. జనాభా నిష్పత్తి ప్రకారం పంచినప్పుడు ఏం జరిగింది, చాలా మంది ఆంధ్ర ప్రాంత ఎంప్లాయీస్ మాకు తెలంగాణలో వచ్చారు. బై వర్చ్ ఆఫ్ దేర్ వాళ్ళు ఇక్కడ పుట్టారు కొంతమంది. ఎందుకంటే అంతకంటే పాత ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ తల్లులు తండ్రులు ఎవరైతే ఇక్కడ పనిచేశారో వాళ్ళు ఇక్కడ పనిచేశారు కాబట్టి వాళ్ళు నేచురల్గా వాళ్ళు ఇక్కడ పుడతారు. పుట్టినప్పుడు ఇక్కడే చదువుకుంటారు. చదువుకున్నప్పుడు తర్వాత వాళ్ళకు ఇక్కడదే లోకాలిటీ వస్తుంది, లోకల్ ఇది వస్తుంది, స్టేటస్ వస్తుంది. లోకల్ స్టేటస్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇక్కడ లోకల్స్ అయ్యారు. ఆ రకంగా చాలామంది వచ్చారు. మనం అప్పుడు ఇంకో కొన్ని సమస్యలు ఏంటంటే మాకు కింద క్యాడర్ ఎంప్లాయీస్, క్లాస్ 4 అంటాం మేము, క్లాస్ 4 ఎంప్లాయీస్, ఈ క్లాస్ 3 ఎంప్లాయీస్, వాళ్ళు కింద క్యాడర్ ఎంప్లాయీస్. వాళ్ళు కూడా 40-58 రేషియోలో వాళ్ళు ఎప్పుడైతే విడిపోయారో ఆ 42లో తెలంగాణ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. ఎందుకు ఆ 58 ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి పోయారో దాంట్లో కూడా తెలంగాణ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే కింద క్యాడర్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా తెలంగాణ నేటివ్ ఉన్నోళ్ళు, పై క్యాడర్లో ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళంతా ఆంధ్ర ప్రాంత నేటివ్స్ ఎక్కువ శాతం.
అందుకని పై క్యాడర్లో ఉన్న ఎంప్లాయీస్ను డివిజన్ చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉన్న వాళ్ళు ఇటువైపు ఎక్కువ వచ్చారు. కింద క్యాడర్లో డివిజన్ చేసినప్పుడు ఇక్కడ ప్రాంతంలో మళ్ళీ అటుపోయారు. సో దీనివల్ల కొంత ఇంబ్యాలెన్స్ జరిగింది. మేము అప్పుడు ఉద్యమం చేసినప్పుడు మేము కొట్లాడింది ఏంటంటే అది అట్లా కాదు, మీరు 48-52 ఆస్తులకు దానికి దీనికి ఓకే, కానీ ఎంప్లాయీస్ని అట్లా చేయకండి. ఎంప్లాయీస్ అంటే మనకు లివింగ్ ఎంటిటీ. మేమేం కోరుకున్నామంటే మేము అసలు మేము మా అస్తిత్వాన్ని కొట్లాడినాము. ఇప్పుడు అస్తిత్వాన్ని కొట్లాడిన వాళ్ళము మేము తెలంగాణ ప్రాంతీయులము ఎవరైతే బాగా కొట్లాడినామో, మేము ఉద్యమం చేసినామో, మేము పోయి పక్క రాష్ట్రంలో పనిచేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ పాయింట్ మీద మేము అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని బాగా గట్టిగా అడిగినాము. అడిగి మేము ఏమన్నామంటే ఈ నేటివ్ స్టేటస్ అనేది తీసుకొని ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ, అప్పుడు మన క్యాడర్ ఎంప్లాయీస్ అంటే పై క్యాడర్ ఎంప్లాయీస్ అక్కడ ఎక్కువ పోయే అవకాశం ఉండే, కింద క్యాడర్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉండే. కింద క్యాడర్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ వచ్చినా కానీ చిన్న జీతగాళ్ళు ఏదో నడిచిపోతుంది, అదొక 4-5 ఏళ్ళలో అడ్జస్ట్ అయిపోతుంది. అట్లే పై క్యాడర్ ఎంప్లాయీస్లు అటువైపు కనుక పోతే ఇక్కడ ఎక్కువ మొత్తంలో మాకు ఖాళీలు వస్తుండే. ఖాళీలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అదేవిధంగా పై క్యాడర్లో ఉన్న పోస్టులకు ప్రమోషన్లు వస్తుండే. ఇది జరగలే, ఇది జరగకపోవడం వల్ల, నష్టం జరగడం వల్ల మేము ప్రమోషన్స్లో స్లో అయినాం. కానీ ఆ తర్వాత ఉన్న ఖాళీలను పట్టుకొని ప్రమోషన్స్ ఇచ్చారా అంటే ఇచ్చారు. దానిపైన ఏదైతే మీరు చెప్తుంటారు కదా డ్యామేజ్ అయ్యారు, కొంత నష్టపోయారని, దానిపైన మీరు ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయడం కానీ అట్లాంటివి చేస్తాం తప్పకుండా. మాకేమో ఇంకోటి ఏంటంటే, మాకు ఈ క్యాడర్ డివిజన్ జరిగిన తర్వాత మాకు పై క్యాడర్లో ఎంప్లాయీస్ ఉండాల్సినంత సంఖ్యలో లేరు కంపారిటివ్లీ. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పై క్యాడర్ ఎంప్లాయీస్ను ఉన్న సంఖ్యను పట్టుకొని కింద క్యాడర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో మేము ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మేము ఆల్రెడీ కొంత రిప్రజెంట్ చేసినాం, మళ్ళీ చేస్తున్నాం. చేసి పై క్యాడర్ ఎంప్లాయీస్ ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రక్చర్లో ఏ క్యాడర్ ఎంప్లాయీ ఎంతమంది ఉండాలి, వాళ్ళ కింద ఇంకా ఏ స్థాయి ఆఫీసర్ ఉండాలి, ఆ కింద ఏ స్థాయి ఆఫీసర్ ఉండాలి, టోటల్గా అట్లా ఎంత ఉండాలి అనేది దానికి మొత్తం రీస్ట్రక్చరింగ్ చేసి, ఆ రీస్ట్రక్చరింగ్ ద్వారా మళ్ళీ మాకు కొన్ని కొత్త పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ కొత్త పోస్టులు వచ్చిన తర్వాత ఇప్పుడున్న కొంత ఏదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తి తొలగిపోయి కొంత ప్రమోషన్స్ ఒక ఇది జరుగుతుంది. అది కాకుండా ఏమైందంటే మనకు 2021లో ఈ సూపర్ ఎన్యువేషన్ ఏజ్ను ఎన్హాన్స్ చేశారు కదా, ఆ 58 నుంచి 61 వరకు. ఆ 58 నుంచి 61 చేయడం వల్ల కూడా 3 సంవత్సరాల పాటు మనకు రిటైర్మెంట్లో అయిపోయినాయి. రిటైర్మెంట్లో అయిపోయినాక ఆటోమేటిక్గా ప్రమోషన్స్ కూడా అయిపోతాయి కదా, అది కూడా ఒక నష్టం జరిగింది. ఈ 10 ఏళ్లలో జరిగిన నష్టాల్లో ఇది ఒకటి యాడ్ అయిపోయింది అంతే. ఈ స్టాఫ్ కొరత కూడా పోతుంది ఇప్పుడు మీరు అనేది, ఈ స్టాఫ్ కొరత పోతుంది, కరెక్ట్ స్టాఫ్ కొరత పోతుంది. మధ్యలో ఏదైతే బ్రేక్ పడిందో ఆ బ్రేక్ కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి కొంత అసంతృప్తి క్లియర్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రొటీన్గా ప్రమోషన్స్ క్లియర్ అవుతుంటాయి. ఇంకోటి ప్రధానమైన డిమాండ్, ప్రధానమైన అవసరం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఇది ఉందని చెప్పి 5 days వర్కింగ్ డేస్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది అది. ఇప్పుడు మీరేమైనా కొత్తగా ఇన్ని రోజులు అంటే అన్డెమోక్రటిక్ సంఘం ఉంది, వాళ్ళు చేయలేకపోయారు, సరే అది వన్ వేగా నడిచింది అనుకోవచ్చు. ఇప్పుడు మీకేమైనా ప్రపోజల్ ఉంది అట్లాంటి? ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు కదా. ప్రపోజల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేము పోయిన జనవరి 4 నాడు ఎలక్షన్స్ జరిగినాయి. 5 నాడు మాకు రిజల్ట్ డిక్లేర్ అయింది. 6 నాడు మండే నుంచి మేము సంఘం కార్యకలాపాలు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత మేము మొట్టమొదటి జనరల్ బాడీ మీటింగ్ మొన్న జనవరి 20 నాడు జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ అయింది. అదే రోజు నాడు మా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ జరిగిన రోజు నాడు మేము ఒక 12-13 రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ముందుకు పోయినాం. దాంట్లో మీరు అడిగిన ఇప్పుడు 5 వర్కింగ్ డేస్ పర్ వీక్ ఏదైతుందో అది మేము పెట్టినాము. ఆ జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని ఆ రిజల్యూషన్ ఆమోదింపజేసుకున్నాము. దాన్ని ప్రభుత్వానికి మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేసినాము. సో దాంట్లో మీరు అన్న కారణము ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అనేది ఒక విషయం. ఆంధ్రప్రదేశ్లో నడవడం అంటే ఆంధ్రప్రదేశ్ అది వేరు. ఎందుకు వేరంటే వాళ్ళు 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో వాళ్ళు షిఫ్టింగ్ కావాల్సి వచ్చింది. ఆ షిఫ్టింగ్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. వితిన్ 2 yearsలో ప్రిపేర్ వెళ్ళాల్సి వచ్చింది. సో వితిన్ 2 yearsలో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. అక్కడ వాళ్ళకి వ్యవస్థలు కరెక్ట్గా లేవు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది. పిల్లల చదువుల కారణము, ఆర్థికపరమైన కారణాలు, ఇట్లా రకరకాల ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. ఈ కారణాలతో వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఎవ్రీ వీక్ ఒక 2 days మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అవి సెటిల్ చేసుకునేవాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళ డిమాండ్ ఆ రోజు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనకు అది ప్రధానమైన డిమాండ్ లేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనం మారిన పరిస్థితుల్లో ఇప్పుడు మీరన్న హైదరాబాదు ట్రాఫిక్, పొల్యూషను,
ఈ అన్నిటి మధ్యలో ప్రతిరోజు అదే స్థాయిలో పనిచేయాలంటే కొంచెం స్ట్రెయిన్ ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి మేము పొద్దున 10:30కి ఆఫీస్కు ఇక్కడ అడ్రస్ ఎంట్రీ కావాలనుకుంటే మేము 9 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఇంకా లేడీస్ అయితే ఇంకా తొందరగా బయలుదేరాలి. వాళ్ళు ఈ బస్సు పట్టుకొని ఆ బస్సు పట్టుకొని 12 చోట్ల దిగి వాకింగ్ చేసి మేమంటే ట్రాన్స్పోర్ట్లో రావాలి. మేము బైక్లో అవి తెచ్చుకోగలుగుతాం, వాళ్ళు అవి తెచ్చుకోలేరు కాబట్టి. సో ఒక రకంగా చెప్పాలంటే మనం పేరుకు ఇప్పుడు 10:30 to 5 అనేది ఉంటుంది, కానీ మేము 5 o'clock బయటకు పోయే పరిస్థితి ఉండదు. అది కాస్త 5:30, 6, 6:30, 7 కొన్ని సెక్షన్లలో అయితే విపరీతమైన వర్క్ ఉంటుంది. 8, 9 దాటుతుంది. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ అయింది. ఆ అసెంబ్లీ బిజినెస్ కంప్లీట్ అయ్యేదాకా మేము ఉండాలి. ఎంతసేపు అయినా సరే, అది రాత్రి 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంప్లాయీస్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. సో అట్లీస్ట్ 5 daysలో ఒక 2 days, మాకు 7 daysలో 2 days కనుక కొంచెం రెస్ట్ ఉంటే, రెస్ట్ అని అంటే మేము రెస్ట్ అని కూడా అంటలేము, ఒక పర్సనల్ పని చేసుకోవాలంటే మేము ఎప్పుడు చేసుకోగలుగుతాం? పొద్దున 8, 9 గంటలకు మేము ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రాత్రి 7 గంటలకు 9 గంటలకు ఇంటికి చేరితే మనకి ఏదైనా చిన్న చిన్న పర్సనల్ పనులు ఉంటే అవి ఎప్పుడు చేసుకోగలుగుతాం? సో అట్లీస్ట్ ఒక డే మాకు ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి కాబట్టి అదొకటి కారణం. రెండోది ఈ పొల్యూషన్ ప్రాబ్లము. తర్వాత మనకు ఆఫీస్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం 5 days పడితే మిగతా రోజులు ఒక రోజు ఆఫీస్ పని చేయాలంటే చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. కరెంట్ బిల్ నుంచి మొదలు పెట్టుకుంటాయి, అన్ని ఎక్స్పెండిచర్స్ తగ్గుతాయి. ప్లస్ అంతే అవుట్పుట్ ఉంటుంది. మేమేమంటున్నామంటే ఈ 5 days మీరు కనుక ఇస్తే, మీరు రోజుకు మాకు 10 గంటలు కనుక చూసుకుంటే, మేము 6 daysలో ఎంత 10 గంటలు ఏర్పాటు ఉన్నాయో షెడ్యూల్ 10 గంటలు, మీరు 5 daysలో కూడా అంతే 10 గంటలు ఇవ్వండి. మేము 1/2 hour ముందు వస్తాము, ఓ 1/2 hour లేట్ పోతాం. వాటిని ఆ రకంగా కుదించి ఆ రకంగా వాటిని ఎక్స్టెండ్ చేస్తే మేము 12 గంటలు అంతే అవుతుంది, వర్క్ అంతే అవుతుంది. మేము ఆ బయలుదేరేది సరే ఇంకొక 1/2 hour ముందు బయలుదేరుతాం, 1/2 hour లేట్ చేరుతాం. బట్ ఒకరోజు మాకు రెస్ట్ దొరుకుతుంది అన్న నమ్మకం మీద ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉంటుంది. ఇంకా అటువంటి చాలా కారణాలు ఉన్నాయి. దాని మీద మేము ఒక స్టడీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము, ఏ రాష్ట్రాల్లో అటువంటి ఫెసిలిటీ ఉందని. అవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వానికి డెఫినెట్గా మేము రిప్రజెంట్ చేస్తాము. 5 రోజుల పని దినాలది మేము అడుగుతున్నాం. కొంత సెక్రటరీలో డిస్ప్లేస్మెంట్ కూడా ఉందనేది ఒక చర్చ ఉంది. డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఉందని ఒక ఫ్లోర్లో ఉండవట మొత్తం, ఒక 2-3 ఫ్లోర్లలో అకామిడేషన్. దానివల్ల కాస్త ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది కదా, ఇటువంటి ఎంప్లాయీస్కి ఇబ్బంది ఉంది. ఎందుకు అంత పెద్ద ఎత్తున మనం చాలా హఠాసం కట్టుకున్నాం కదా సెక్రటరీ, ఆ ఇబ్బంది ఎందుకు వస్తుంది? పాతది కాదు కదా ఇది. లేదు, అది సెక్రటరేట్ కట్టడం ఒక సమస్య అయితే దాన్ని అలొకేషన్ మళ్ళీ ఒక సమస్య. ఈ అలొకేషన్ జరిగినప్పుడు మనకు అన్ని డిపార్ట్మెంట్లు అవి యూనిఫామ్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఏడి ఉందనుకోండి, జిఏడి అనేది మిగతా ఏ డిపార్ట్మెంట్ చూసినా 3 సైజ్ ఉంటుంది. కొన్ని చాలా చిన్న డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లు కట్టినప్పుడు మనం ఒక డిపార్ట్మెంట్కి ఒక రకంగా ఒక రూమ్ కట్టేసి ఇంకో డిపార్ట్మెంట్కి పెద్ద రూమ్ కట్టడం సాధ్యం కాదు కాబట్టి ఒక యూనిఫామ్ బిల్డింగ్ కడతారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన సమస్య వచ్చింది. ఎందుకంటే ఒక దగ్గర ఒకటే సెక్షన్ ఉన్నది అనుకో, ఆ రూమ్ పెద్దగా ఉంది. సో ఆ ఒక సెక్షన్కి వదిలేస్తే మిగతా రూమ్ అంతా మళ్ళీ ఎవరితో నింపాలి కదా. నింపినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అకామిడేషన్ ఇంకో దగ్గర ఉంటుంది. సో అక్కడ కొంత ఇక్కడ కొంత ఉన్నాయి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తున్నాము. రివ్యూ చేసి వీలైనంత వరకు ఒక డిపార్ట్మెంట్ ఒక దగ్గర ఉండి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్, పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే కరెక్ట్గా పని జరుగుతుంది అనేది మా ఉద్దేశము. కట్టినప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశంతో కట్టుండొచ్చు, బట్ ప్రాక్టికల్గా మనకు పోతా ఉన్న కొద్ది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ కొంత సఫిషియెంట్ అకామిడేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి. వాటికి సంబంధించి మేము ప్రభుత్వానికి డెఫినెట్గా చేస్తున్నాము. ప్రభుత్వం ఒకటి మాత్రం మాకు అప్పటికప్పుడు ఇప్పుడున్న తేడా చెప్తున్నాం, వింటుంది మాట. మేము చెప్తే మేము రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది. ఇక దాని తర్వాత ఫీజిబిలిటీ ఎంత ఉంటుంది గవర్నమెంట్ దగ్గర వినాలి కదా. ఈ ప్రాబ్లం వింటే కదా మనకు తెలిసేది సమస్య. ప్రాబ్లం విని మాకు ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తే మేము కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే వీఆర్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అంతే కదా, గవర్నమెంట్లో మేము పార్ట్ అయి ఉండి గవర్నమెంట్లో ఉన్న సాధక బాధకాలు మాకు తెలియకపోతే ఎట్లా? అది తెలుసు, ఇది తెలుసు. కాకపోతే ఒక ఉద్యోగిగా మాకుండే ఇబ్బందులు మేము ప్రభుత్వం ముందర పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెడుతుంటాం. ఇంకో ప్రధానమైన సమస్య హెల్త్ కార్డ్స్ ఇష్యూ, చాలా ఇబ్బంది పడతాం. ఈ మధ్యకాలంలో ఒక ఏఎస్ఓకి ఏదో ట్రీట్మెంట్ అవసరం అయితే కూడా మీరందరూ ఏదో కొంత డొనేషన్స్ చేయాల్సి వచ్చింది. చివరికి ఆయన డ్యామేజ్ కూడా అయింది. ఎగ్జాక్ట్లీ అది ప్రధానమైంది పాపం, కుటుంబాలకు సంబంధించింది కదా.
ఇంత కష్టపడుతున్నారు మీరు. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క మార్నింగ్ ఏదో 10 to 5 కానీ మేము 9కో 8:30కి బయలుదేరితే నైట్ 8 కూడా 9 కూడా అయ్యే అవకాశం. ఎగ్జాక్ట్లీ హెక్టిక్ షెడ్యూల్. మీ కుటుంబ సభ్యులకి ఏదైనా మీకు ఏదైనా దానికి కనీసం ఉండాలి గవర్నమెంట్ నుంచి. అదే దానిపైన ఏమైనా ఉందా ప్లాన్ ఆఫ్ యాక్షన్? కూడా చాలా ఘోరంగా ఉంది సార్. ఏ హాస్పిటల్లో పోయినా కనీసం కార్డు అంటే పక్కన పెట్టేసే పరిస్థితి. హెల్త్ కార్డు అంటే అవును ప్రైవేట్ హాస్పిటల్ పట్టించుకోవట్లేదు. మేము చాలా రోజుల నుంచి ఈ హెల్త్ కార్డు విషయంలో చాలా రోజుల నుంచి ఫైట్ చేసాము. మధ్యలో కొంత ప్రభుత్వం ఏవో ప్రయత్నం చేసి కొంత హెల్త్ కార్డ్స్ ఇచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. బడ్జెట్ సరిపోయేంత బడ్జెట్ ఇవ్వలేదు. బడ్జెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మనం తీసుకునే హెల్త్ కార్డ్స్ ఎందుకు పనిచేయి. ఆ తర్వాత చివరిలో ఎలక్షన్స్ కంటే ముందు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ సంబంధించి జీవో ఇచ్చింది. ఆ జీవో ఇంప్లిమెంట్ అయ్యే లోపలనే మళ్ళీ అది పోయింది. ఎలక్షన్స్ కొత్తగా వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. దీనికి సంబంధించి ఒక సీఎం గారితో మాకు ఉద్యోగ సంఘాలతో ఒక 2 సార్లు మీటింగ్ అయింది ఈ సంవత్సర కాలంలో. 2 సార్లు మీటింగ్ అయితే 2 సార్లు కూడా నేను అటెండ్ అయినాను. సీఎం గారికి మేము కొన్ని డిమాండ్లు పెట్టినాము. అంటే ఇది ఇప్పుడు ఒక సచివాలయ సంఘానికి సంబంధించింది కాదు, మొత్తం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని ప్రభుత్వం ముందర పెడితే ప్రభుత్వం ప్రియారిటీ ఐటమ్ కింద తీసుకొని మొన్న మేము అక్టోబర్లో సీఎం గారితో మీటింగ్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మీరు అప్పుడు ఎలక్ట్ కాలే కానీ నేను గత సంవత్సరం నుంచి నేను అడోక్ సంఘానికి నేనే చైర్మన్ ఉంటూ వచ్చాను. ఓకే. ఇప్పుడు గత సంవత్సరం నుంచి తాత్కాలిక సంఘం ఏదైతే పెట్టినామో తాత్కాలిక సంఘానికి నేనే లీడ్ చేసినాను. నేనే అన్నిటికీ అఫీషియల్గా నేనే అటెండ్ అయ్యాను. సో అప్పుడు నేను అక్టోబర్లో అటెండ్ అయిన మీటింగ్ ఇక్కడ జరిగింది మన కామన్ కంట్రోల్ సెంటర్లో జరిగిన. దాంట్లో అందులో సీఎం గారు దగ్గర మేము ఒక 54 డిమాండ్లు పెట్టినాం. 54 డిమాండ్లు పెడితే జేఏసీ తరఫున పెట్టినప్పుడు 54 డిమాండ్లలో ఈ హెల్త్ కార్డ్స్ కూడా ఒక ప్రధానమైన అంశంగా వచ్చింది. అప్పుడు మేము ఏం చెప్పినామంటే, నేను ఆ రోజు సీఎం గారితో మాట్లాడి చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంచుకొని చెప్పినాం. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు కనుక, అంటే ఒక 5-6 సభ్యులు ఉన్న కుటుంబంలో ఒక్క సభ్యులు ఎవ్వరో ఒకరు ఎంప్లాయీ కావచ్చు లేదా ఎంప్లాయీ తాలూకు ఎవరన్నా డిపెండెంట్ ఒక్క వ్యక్తి ఒక లైఫ్ టైంలో ఒక పెద్ద జబ్బు పడ్డాడు అంటే దానికి అయ్యే ఖర్చులతోని ఆ కుటుంబము లేదా ఆయా ఎంప్లాయీ తన జీవిత కాలంలో ఒక ప్లాన్ ఏదైతే చేసుకుని ఉన్నాడో లైఫ్ను డిస్టర్బ్ అయితే ఆ లైఫ్ ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. మిగతా ఇప్పుడు చదువులకు కూడా అడ్డగోలు ఖర్చు పెడుతున్నాం మనం. చదువులో పెట్టే ఖర్చులు అడ్డగోలు ఖర్చు తప్పే, కానీ దాంట్లో ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు కొంతవరకు. సరే డిగ్రీలో ఇంత ఖర్చు అవుతుంది లేదా పీజీలో ఇంత ఖర్చు అవుతుంది అని కొంత ప్లాన్ ఉంటుంది కదా. సరే అది పెట్టలేదనుకో, అట్లీస్ట్ మనం పెట్టే స్తోమత లేదనుకో, దాన్ని వదులుకొని కుదించుకొని ఇంకా సరే ఉన్నంతలో సర్దుకుంటుంది. ఇది అట్లా కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ వస్తుంది. దానికి మళ్ళీ ప్రత్యామ్నాయం లేదు. ఎట్లా ప్రత్యామ్నాయం లేదంటే మీరు పెడతారా లేకపోతే పోతారా, ఇదే కదా పరిస్థితి. సెంటిమెంటే కాదు, మనం చూస్తే మనం వదులుకోలేం కదా నియర్ డియర్. అప్పుడు ఏమైతే మనకున్న అబ్లిగేషన్ ఏది ఉంటే అది అమ్మాలి, పెట్టాలి. చివరి రూపాయి కూడా మనం దాన్ని ఖర్చు పెట్టాలి. ఏమవుతుంది, మొత్తం కుటుంబం రోడ్డు మీద పడుతుంది. సో ఇట్లా ప్రతి కుటుంబంలో ప్రతి ఎంప్లాయీ కుటుంబంలో ఏదో ఒక రోజు అటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దానికి మేము పదే గవర్నమెంట్ విజ్ఞప్తి చేసినాము. మాకు ఆ హెల్త్ కార్డ్స్ ఇష్యూ తొందరగా తెలుసండి. గవర్నమెంట్ దృష్టికి పోయింది, ఏఎస్ఓకి మీరు విరాళాలు వేసుకొని సీఎం గారి దృష్టి పోయింది. ఎందుకంటే చాలా అప్పుడే మానవత్వంతో కూడిన విషయం కదా. అది చెప్పాను, అది అప్పుడే జరిగింది, ఎలక్షన్స్ ముందే జరిగింది. మొన్న సీఎం గారు దృష్టి తీసుకుపోయినప్పుడు ఆయన కొన్ని విషయాల మీద స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఫైనాన్సెస్ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ హెల్త్ కార్డు అంశము టోటల్ ఫైనాన్సెస్ సంబంధించింది ఏం కాదు అది. ఎందుకంటే మేము కంట్రిబ్యూట్ చేస్తా అని చెప్తున్నాం. మేము కంట్రిబ్యూట్ చేస్తే ఒక సగం బడ్డని గవర్నమెంట్ తగ్గిపోతుంది. సో మిగతా గవర్నమెంట్ పెట్టుకోవాల్సింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఖర్చు చేస్తుందో దాదాపు అదే ఖర్చు చేస్తే సరిపోతుంది. బెటర్ ఫెసిలిటీస్తో ఒక కార్డు సిస్టమ్, మంచి సిస్టమ్ డెవలప్ అవుతుంది. అప్పుడు సీఎం గారు స్పందిస్తూ ఇవన్నిటి మీద 54 మీద మనం అందరూ ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాలు మాట్లాడినప్పుడు ఫైనల్గా ఏమన్నారంటే, సరే మేము దీని మీద ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో పోదాము. ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. మంత్రివర్గ ఉపసంఘం మనకు దీపావళి తెల్లారి మరునాడు జీవో ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుంది. ఆల్రెడీ ఒకసారి మీటింగ్ అయింది. భవిష్యత్ త్వరలో ఇంకో మీటింగ్ అవుతుంది. దాంట్లో మేము దీనికి సంబంధించిన విధి విధానాలు మాట్లాడతాం.
మాట్లాడి త్వరలోనే అది హెల్త్ కార్డ్ వచ్చేటట్టు చూస్తాం. మాకు ఇంకోటి ప్రధానంగా అంటే మీ ఒక్కళ్ళదే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పిఆర్సీ డిఏలు పెండింగ్, దీనిపైన మీ సంఘం వైపు నుంచి ఏమన్నా? మా సంఘం వైపు నుంచి నేను ఇందాక చెప్పిన మీటింగ్లో సీఎం గారు మాకు ఇచ్చిన ఆశ్వాసం ఏంటంటే, మీరు ఇప్పుడు నాన్ ఫైనాన్షియల్ సంబంధించినవి ఉన్నాయి, వీటిని ముందు దశలో క్లియర్ చేస్తాము. ఒకసారి ఫైనాన్షియల్స్కి సంబంధించిన విషయం ఏది ఉన్నా కానీ మీరు మార్చిలో బడ్జెట్లో మనము పెట్టుకుందాము, మార్చిలో బడ్జెట్లో పెట్టుకొని చాలా వరకు వాటిని చేసుకుంటూ పోదామని చెప్పారు. సో వీఆర్ వెరీ మచ్ హోప్ఫుల్. ఈ లోపల మేము కూడా మళ్ళీ రిప్రజెంట్ చేస్తాం గవర్నమెంట్కు. పిఆర్సీలు డిఏలు పోతే ఆ డిఏలు పాత గవర్నమెంట్ ఉన్నప్పటికీ మనకు 4 డిఏలు పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు తర్వాత వచ్చిన ఇంకొక డిఏ, ఇప్పుడు మొన్న ఒక డిఏ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనవరిలో మళ్ళీ ఒక డిఏ వస్తుంది కదా. ఆ రకంగా 4-5 పెండింగ్లు మళ్ళీ ఉన్నట్టే. సో తర్వాత పిఆర్సీ మనకు ఎట్లా ఉంది. సో ఇది మనం మార్చిన తర్వాత మేము తప్పకుండా దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాం గవర్నమెంట్ దగ్గర. ఓకే, ఇప్పుడు సెక్రటరియట్లో దాదాపు మీరే కాక సబార్డినేట్స్ అయితే కింది స్థాయి నుంచి పై స్థాయికి ఒక 2,000 పైన ఉంటారు కదా ఎంప్లాయీస్? మొత్తంగా 2,000 పైన ఉంటారు. 2,000 పైన ఉంటారు. దాంట్లో క్లాస్ మేము డైలీ తిరుగుతూ ఉంటాం కదా, కనీసం ఇప్పుడు ఎంప్లాయీస్ చిన్న ఎంప్లాయీస్ లేదా కార్లు బైక్లో పెట్టుకున్న కనీస ఫెసిలిటీ లేదు. పార్కింగ్ ఫెసిలిటీ, పార్కింగ్ ఇప్పుడు ఎండలో పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు పాపం. ఎప్పుడు సాయంత్రం 6 గంటలకు పోతారు. ఈ లోపు అది కింద పడిద్దా, ఎండిపోద్దా, వర్షం అవుతుందా, తెలియని పరిస్థితి. కనీసం అది మినిమం కట్టసి కదా సార్. అయితే దానిపై అది మీ యూనియన్ నోటీస్లో ఉంది? డెఫినెట్గా ఉంది. దానికి సంబంధించి మేము ఆల్రెడీ మొట్టమొదటి మా జనరల్ బాడీలోనే దానికి సంబంధించిన రిజల్యూషన్ కూడా చేసినాము, చేసి గవర్నమెంట్కి ఇచ్చినాము. దానికి సంబంధించి మేము ఫర్దర్గా ఫాలోఅప్ యాక్షన్ చేస్తున్నాము. మేము ఒకటి మీరు అన్నది ఎండకు వానకు తడుస్తున్నాయి, అదొక సమస్య ఉన్నది. తర్వాత సఫిషియెంట్ పార్కింగ్ స్పేస్ లేకపోతే ఒకటి సమస్య ఉన్నది. అయితే దీనికి రెండింటి పరిష్కారం ఏంటంటే, మేము ఒక లెవెల్ పెంచి చేయడము అదొక సొల్యూషను, మల్టీ లెవెల్ పార్కింగ్. లేదా ఉన్న పార్కింగ్ ఇక్కడ వదిలేసి ఇక్కడ పెట్టేసి ఆ వెనకాల చుట్టుపక్కల ఉన్న ప్లేస్లలో కొంత ఉంది కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ కొంత పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే అదొక సొల్యూషన్ ఉంది. తర్వాత ఈ ఎండకు వానకు తడిచే సమస్యకు ఒరిజినల్గా బిల్డింగ్ ప్లాన్లో పెట్టిరు, దానికి తర్వాత యాక్షన్ జరగలేదు కాబట్టి ఆగింది. సోలార్ రూఫ్ టాప్ పెట్టాలి. సోలార్ రూఫ్ టాప్ పెడితే నాకున్న అవగాహన మేరకు ఓ 50 లక్షల కరెంట్ బిల్ ఏదో అవుతుంది. అది ఎంత అవుతుందో కానీ దాంట్లో మనం చాలా వరకు కరెంట్ బిల్ తగ్గించుకునే అవకాశం ఉంది. సోలార్ రూఫ్ టాప్ పెడితే బండ్లకు కూడా సేఫ్టీ, కింద బండ్లు ఉంటాయి, సేఫ్టీ ఉంటుంది. ఎస్, దాన్ని మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేసినాము. గవర్నమెంట్ దగ్గర అది ఉంది పరిశీలనలో. బహుశా అతి త్వరలో జరుగుతుంది. మీకు రిలేటెడ్ కొన్ని ఆఫీసులు బయట బీఆర్కే భవన్లో కొన్ని ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ మీకు లింక్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ఆ స్పేస్ లేదా, బయట ఎందుకు ఉంటున్నాయి? అదే జరిగింది. స్పేస్ ఫస్ట్ చెప్పాను కదా మీకు, అది స్పేస్ కట్టడం ఒక రకం అయితే అలికేషన్ ప్రాబ్లం ఉంది. ఓకే. సో అలికేషన్ ప్రాబ్లంలో సర్దుకోవడానికి సరే అది ఇప్పుడు ఏముంటుందంటే మనం ఒక ఇంటికి షిఫ్ట్ అవుతాము, కొత్త ఇల్లు కొనుక్కుంటాం, ఇంటికి షిఫ్ట్ అవుతాము. సో ఇనీషియల్ ఇక్కప్స్ ఉంటాయి కదా. సో ఇనీషియల్ ఇక్కప్స్తో పాటు జరుగుతున్నాయి, బట్ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ మేము మాకు వెనక సైడ్ ఒక బిల్డింగ్ ఉంది, వెనక సైడ్ ఒక బిల్డింగ్ కట్టారు. ఇటువంటి యాన్సిలరీ బిల్డింగ్ అంటాము. యాన్సిలరీ బిల్డింగ్లో కొన్ని షిఫ్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా విజిలెన్స్ కమిషన్ షిఫ్ట్ చేస్తున్నాము. తర్వాత మన డిస్పెన్సరీ ఉంది, డిస్పెన్సరీ షిఫ్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కటి సర్దుబాటు అక్కడ సర్దుబాటు చేసుకుంటూ అంటే స్లోగా సార్ట్అవుట్ చేస్తున్నాము. తొందరనే ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ అవుతుంది. చివరిగా ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రొటెక్షన్కి సంబంధించి అంటే హైయర్ అఫీషియల్ మీరు ఉన్నారు, మీకంటే పై ఆఫీసర్, వాళ్ళకంటే పై ఆఫీసర్, కాస్త వేధింపులు దాంట్లో మహిళలకి కొంత ఏదో అవుతుందని ఈ మధ్యకాలంలో, దాని మీద మీ యూనియన్ పరంగా ఏమైనా ఉందా? మేము యూనియన్ పరంగా ఒక పర్టికులర్ కేసును, ఆ పర్టికులర్ కేసును, ఈ పర్టికులర్ కేసును అని మేము అనట్లేదు. కానీ పర్టికులర్ కేసు వస్తే నేను మీడియా ముఖంగా చెప్పేంత పెద్ద కేసులు కావు, కానీ ఇంటర్నల్గా డీల్ చేస్తాం అనేది కొంత. బట్ ఓవరాల్గా ఒక వాతావరణంలో మార్పు రావాలి అనేది మేము కోరుకుంటాం. ఎంప్లాయీసే పై ఎంప్లాయీసా కింద ఎంప్లాయీస్ అని కాదు. ఎంప్లాయీస్ ఒక ఎంప్లాయీ ఏం పని చేయాలనేది గవర్నమెంట్ తన బిజినెస్ రూల్స్లో క్లియర్గా చెప్పింది. ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం పనిచేస్తాడు ఎంప్లాయీ. అంతేగాని నేను పై ఉన్నా కాబట్టి నేను ఏది చెప్తే అది చేయాలి అనేది అది ఉండదు. బిజినెస్ రూల్స్ కూడా ఏదో చేంజ్ చేయాలని ప్రపోజల్ ఉన్నట్టుందిగా. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు చేసింది కదా, ఇప్పుడు అదేమన్నా ఉందా మీదేమన్నా దగ్గర? చూడండి, రాజ్యాంగం చాలాసార్లు మార్పులకు చేర్పులకు లోనవుతుంది. ఒకవేళ బిజినెస్ రూల్స్లో ఎక్కడైతే చాలా కాలం పాటు రాస్తున్నప్పుడు అప్పుడు లేని ఫెసిలిటీస్ కొన్ని వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్
బిజినెస్ రూల్స్లో ఫైల్ ఇట్లా సంతకం కావాలి, అట్లా సంతకం కావాలి, ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని ఉంది ఓ పద్ధతి ప్రకారం. ఇప్పుడు వాట్సాప్లో గవర్నమెంట్ బిజినెస్ నడుస్తుంది. అంటే మనకు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకు చాలా మార్పులు వచ్చినాయి. దానికన్నా చిన్న చిన్న మార్పులు, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, మీరు మొట్టమొదటిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికైన అధ్యక్షులు. సో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది ఉంటుందిగా, బోల్డ్ పాయింట్స్ ఏమైనా, బుల్లెట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, ఇగో ఇది నేను టాప్ ప్రయారిటీ పెట్టుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నన్ను ఎన్నుకున్నందుకు అనేది ఏమైనా ఒకటి రెండు చెప్పగలుగుతారు? ఒకటి రెండు టాప్ ప్రయారిటీలో మాకు ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్స్, ఈ బిల్స్ ఒక పెద్ద సమస్య తయారైంది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ కుబేర్ వ్యవస్థ అని ఒకటి తీసుకొచ్చారు అప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ కుబేర్ వ్యవస్థలో ఎక్కడ రాష్ట్రంలో ఏ బిల్లు జనరేట్ అయినా కానీ ఆ బిల్లు జనరేట్ అయిన బిల్లు అది కంపల్సరీ ఈ కుబేర్ పోర్టల్లోకి రావాలి. అది ప్రభుత్వంలో ఉన్న అధికారి, ఫైనాన్స్ సంబంధించిన అధికారి క్లియర్ చేయాలి. ఎందుకు అప్పుడు అటు పెట్టుకున్నారంటే వాళ్ళు ఒక డిసిప్లిన్ కావాలని పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ప్రయారిటైజ్ చేసుకొని బిల్స్ని క్లియర్ చేద్దామని అనుకుండొచ్చు. కొన్ని గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంకు ఎక్కువ ఫండ్స్ను తొందర రిలీజ్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏది ఉన్నదో కానీ వ్యవస్థ అంతా మొత్తం మీద ఒక చేతికి వచ్చింది. అది దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఆదిలాబాద్లో ఎక్కడో ఎస్టీఓ పరిధిలో ఓ బిల్లు జనరేట్ అయితే, ఓ 500 1000 జనరేట్ అయితే ఆ బిల్లు సెక్రటరియట్కి రావాల్సిన అవసరం ఏంటి? ఓకే కదా. సో దాన్ని ఎక్కడికక్కడ క్లియర్ అయ్యే వ్యవస్థ ఉండాలి. మనం బడ్జెట్ ఇస్తాము, బడ్జెట్ ఇచ్చినప్పుడు ప్రతి హెడ్కు కొంత బడ్జెట్ ఇస్తాం. బడ్జెట్ అది రిలీజ్ అవుతుంటుంది ప్రతి 3 నెలలకు ఒకసారి. అట్లా 4 క్వార్టర్లో 4 సార్లు రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన బడ్జెట్ను ఎవరికి చెందాలనో వాళ్ళకి పోతే వాళ్ళు ఆ బడ్జెట్లో నుంచి ఇస్తాడు. అన్ని ప్రతిదీ లెక్కల ప్రకారం జరుగుతుంది. ఆ లెక్కల ప్రకారం జరిగే వ్యవస్థను మనం అంతా సెంట్రలైజ్ చేసేసి ప్రతి దానికి ఇక్కడికి వచ్చి కొట్టాలి అని అంటే ఏమవుతుంది? దానివల్ల ఎంప్లాయీస్ బిల్స్ పెండింగ్ చాలా ఉంటున్నాయి. దాని తర్వాత వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ ఆ ప్రాబ్లం మాకు పెద్ద సమస్య అయి కూర్చున్నది. దాన్ని మా అన్ని ఉద్యోగ సంఘాలు ప్రయారిటీ బేసిస్ మీద తీసుకున్నాము. గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. మా బిల్స్ ఏవైతే ఎంప్లాయీస్ బిల్స్ ఉన్నాయో వాటిని ప్రయారిటీకి బేసిస్ మీద కొట్టండి. ఎందుకు అని అంటున్నామంటే ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ బిల్స్ ఉన్నాయి. కాంట్రాక్టర్ బిల్స్ పెద్ద సంఖ్యలో పెద్ద అమౌంట్ ఉంటుంది. ఆ ఒక్క అమౌంట్లో మా 100,000 బిల్స్ క్లియర్ అవుతాయి. అట్లా ఎంప్లాయీ ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీకి అంతా టైం బౌండ్ సమస్య ఉంటుంది. ఎంప్లాయీ మాకు నెల జీతం అటు ఇటు అయిందనుకో, పరిస్థితి ఏంది? 1వ తారీఖున జీతం రాకపోతే 2వ నాడు పాలోడు బంద్ చేస్తాడు, కరెంటోడు బంద్ చేస్తాడు, నీళ్ళోడు బంద్ చేస్తాడు, ఇంటి అద్దోడు బంద్ చేస్తాడు. ఈఎంఐ వాడు ఎట్లాగో సమస్యనే, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఈఎంఐ మేము అటు ఇటు అయినా అంటే వాడు బ్యాంక్ వాడు మొత్తం మనం బతుకున్నట్టే సిబిల్ స్కోరు ఇవన్నీ ఉంటాయి. అందుకని మాకు బిల్స్ విషయంలో ఎక్కడ చేయకండి. మాకు చిన్న జీతం, చిన్న ప్లానింగ్ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన మెడికల్ సమస్య వచ్చింది అనుకో, చాలా మంది మెడికల్ సమస్య వచ్చిందని జీపీఎఫ్లు పెట్టుకుంటారు. జీపీఎఫ్లు పెట్టుకుంటే ఆ జీపీఎఫ్ సకాలంలో అందకపోతే ఈ మెడికల్ సమస్య ఎటు పోవాలి? ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రయారిటీ ఐటమ్ కింద మాకు ఆ మెడికల్ బిల్లు ఒక సమస్య ఉన్నది, ఈ హెల్త్ కార్డు పెద్ద సమస్య ఉన్నది, ఈ సచివాలయానికి వచ్చినప్పుడు మాకు అకామిడేషన్ సమస్య ఉన్నది, తర్వాత మాకు పార్కింగ్ సమస్య ఉన్నది, ఈ విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు షేడ్ లేదు, ఆ షేడ్ ఒకటి సమస్య ఉన్నది, గేట్ నుంచి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఎండల వానల తడుచుకుంటూ రావాల్సి వస్తుంది. అట్లే మా మహిళా ఉద్యోగులు మీరు చెప్పిన ఇంటర్నల్ కంప్లైంట్స్ అలాంటివి అన్నారు చూడు, ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్కి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నల్ కంప్లైంట్స్కి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మహిళలకు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి ఆ అధికారులకు సంబంధిత అధికారులు దాని మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టి అధికారులు యాక్షన్ తీసుకోవాలని మా ఉద్దేశం. అది సో ఇలాంటి కొన్ని ప్రియారిటైజేషన్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. మేము ఒక్కొక్కటి. రెండవది ఏంటంటే మాకు మా ఎంప్లాయీస్ విపరీతమైన ఆకాంక్షలతో మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది ఫ్యాక్టు. చాలా బాధ్యత పెరిగింది. మాకు అంతకుముందు ఈ చెప్పుకునే వ్యవస్థ లేకపోవడం వల్ల, అసోసియేషన్ అనేది మనకు పనిచేస్తుంది అనే ఒక నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు ఏ ఇష్యూను ముందు తీసుకురాలేకపోయారు. సో ఇప్పుడు అట్లా కాలేదు. ఇప్పుడు ఏది ప్రతిరోజు నేను 24 hours ఆఫీసులో ఉన్నంతసేపు నా అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. కంటిన్యూగా వస్తూనే ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మా మీద ప్రెషర్ బాగున్నది, మా మీద బాధ్యత బాగుంది, ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవ్రీడే న్యూ ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీడే న్యూ ఇష్యూస్ ఆర్ కమింగ్ అప్. అవి మేము టేకప్ చేయాలి. ఓకే, గతంలో పాలాభిషేకాలు ఎక్కువ ఉండేది. కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టేది, పాలాభిషేకాలు చేశారు యూనియన్లో, మీ యూనియన్లే, ఎంప్లాయీస్ యూనియన్. ఇప్పుడు లేనట్టుగా కనపడుతున్నాయి ఏమన్నా? మొట్టమొదటి మీటింగ్లోనే సీఎం గారు ఆ మాట చెప్పారు.
ఒక సంస్కృతిని మనం మార్చాలని. ఓకే. సంస్కృతి మార్చాలి, ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఒకటి మీరు ఒకటి మేము ఒకటి అని ఉండవు. మనం అందరం కలిసి పని చేస్తున్నప్పుడు మీకు ఏది రావాలన్నది వస్తుంది, నాకు ఏది రావాలన్నది వస్తుంది కాదు. అంత మాత్రాన ఈ మనం ఒకళ్ళు దేవుళ్ళు ఒకళ్ళు దయ్యాలు అన్నట్టుగా ఉండకూడదు. సో ఆ సంస్కృతికి కొంత శక్తి మేము కాన్స్టెంట్లీ వీఆర్ డూయింగ్ దట్. ఏది ఓవర్ యాక్షన్ ఉండకూడదు. మాకు ఏదైతే ఫెసిలిటీస్ వస్తాయో వచ్చినప్పుడు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. రాకపోతే అడుగుతూనే ఉంటాం. మాకు పరిధి ఉంటుంది, ఆ పరిధిలో పని చేసుకుంటాం, అడుగుతూనే ఉంటాం. అది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీనివాసరెడ్డి గారు చెబుతుంది, సచివాలయ సంఘం అధ్యక్షులు. అనేక సమస్యలు ఉన్నాయి, 54 సమస్యల దాకా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. దాంట్లో టాప్ ప్రయారిటీలో హెల్త్ కార్డ్స్ ఒకటి, బిల్స్ ఒకటి, ఇట్లా 1-2 ఉన్నాయి. దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు కేసీఆర్ గవర్నమెంట్లో. ప్రశ్నించే అసలు అవకాశం కానీ ఆ అట్మాస్ఫియర్ లేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వారు 10 సంవత్సరాల తర్వాత ఎన్నిక కాబడ్డ, ఓటింగ్ ద్వారా ఎన్నిక కాబడ్డ ప్రెసిడెంటు. ఎంప్లాయీస్లో కూడా చాలా ఆకాంక్షలు ఉన్నాయి. అవన్నీ బర్డెన్ వాస్తవంగా ఎక్కువనే ఉంది. ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలే. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పైన నిదానంగా ప్రెజర్ తెచ్చి ప్రతి సమస్యని 1 by 1 చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.